కేకో భిన్న రుచి. విభిన్న రకాల వేడుకల్లో కేక్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పుష్ప తొలుత సెట్స్ మీదకు వెళ్ళినప్పుడు ఒక్క పాటగానే తెరకెక్కించాలని అనుకున్నాడు సుకుమార్. అయితే పుష్పరాజ్ విశ్వరూపం చూపడం, పాత్ర బాగా రావడం, ఎమోషన్ బాగా వర్కౌట్ అవుతుంది అనే నమ్మకంతో సినిమాను మధ్యలోనే ఎండ్ కార్డ్ వేసి పుష్ప 2 ఉందని చెప్పారు. అయితే ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ అవుతున్న ఈ టైంలో పుష్ప 2 కాదు పార్ట్ 3 గురించి కూడా చర్చ మొదలైంది. పుష్పరాజ్ పాత్రకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు కాబట్టి దాన్ని ఇంకో 2 భాగాలు తీసినా ఆదరిస్తారు. బిజినెస్ జరిగే అవకాశం ఉన్నప్పుడు బ్రాండ్ ను ఎందుకు వదులుకోవాలి అన్నది మేకర్స్ ఆలోచన. పుష్ప 1 ని ఎస్పీ బన్వర్ సింగ్ షెకావత్ వచ్చి తన బ్రాండ్ గురించి అడిగి అవమానించడంతో అతనితో ఫ్రెండ్షిప్ చేసి తన రక్తాన్ని చూపించి ఇది సార్ నా బ్రాండ్ అని ఎస్పీకి జలకిచ్చాడు పుష్పరాజ్. దీంతో పుష్ప 1 ముగుస్తోంది. పుష్ప 2కి అదే లీడ్ అవుతోంది. అయితే పార్ట్ 2లో తన శత్రువులతో పాటు ఎస్పీ నుంచి కూడా పుష్పరాజ్ మీద అటాక్ అవుతుంది. అయితే పుష్ప 2 ముగింపులో పార్ట్ 3 లీడ్ కూడా అదిరిపోతుందని టాక్. సెన్సార్ అయిపోయి సినిమా చూసిన కొందరు సెలబ్రిటీస్ దీనిపై ఆసక్తికరంగా చెప్తున్నారు. పుష్ప 2 ఎండ్ కార్డ్ అదే పుష్ప 3కి ఇచ్చే లీడ్ ఓ రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. పుష్ప 2 క్లైమాక్స్ లో భాగంగానే ఆ లీడ్ ఉంటుందని, ఇది ఆడియన్స్ ని సీట్లలో కూర్చొనివ్వదని అంటున్నారు. అసలే పుష్పరాజ్ మానియాలో నేషనల్ లెవెల్ గా ఆడియన్స్ అంతా ఊగిపోతున్న ఈ టైంలో పుష్ప 3 గురించి వచ్చిన ఈ అప్డేట్ తో పుష్ప ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. పుష్ప 3 సినిమా కథ ఎలా టర్న్ తీసుకుంటుంది, అసలు సుకుమార్ ఏం చేయబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా నేషనల్ లెవెల్లో చిత్ర యూనిట్ చేస్తున్న ప్రమోషన్స్ అన్ని కూడా ప్రేక్షకులకు సినిమాపై మరింత బజ్ పెరిగేలా చేస్తున్నాయి. పుష్ప 2 పాన్ ఇండియా లెవెల్లో 12,000కు పైగా థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది.